కేథరిన్ అనే ఒక అమ్మాయి ముసలి వయసును తగ్గించే ఒక ప్రయోగం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం మాట్లాడుతుంది. ఆమెను ఇంటర్వ్యూలో చూసి థామస్ అనే వ్యక్తి భయపడతాడు. ఎందుకంటే కేథరిన్ కి ఫైనాన్షియల్ గా థామస్ హెల్ప్ చేస్తుంటాడు. థామస్ ని కేథరిన్ ఒక హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. అయితే పోలీసులకు ఈ విషయం చెప్పకుండా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అందువల్లే థామస్ ఆమెకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంటాడు. కానీ కేథరిన్ ప్రయోగాలకు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసి పిల్లల డిఎన్ఏతో ఈ ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయం థామస్ భార్యకి తెలిసిపోతుంది. ఈ ప్రయోగాలకి ఒంటరిగా వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే కేథరిన్ ఆమెను కూడా బంధిస్తుంది. థామస్ కి విషయం చెప్పి తనని కూడా ప్రయోగానికి వాడుకుంటామని చెప్తుంది. ఆ తర్వాత మన ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతులం అవుతామని చెప్పి అతని మనసు మారుస్తుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆమె ఇద్దరు సైకిళ్లను పనిలో పెట్టుకుని ఉంటుంది. వాళ్ళు చేసే అరాచకాల వల్ల ఈ సినిమాను చాలా దేశాలు బ్యాన్ చేశారు. కొన్ని సీన్లు అయితే కట్ చేశారు. చివరికి థామస్ తన భార్యను రక్షించుకుంటాడా? కేథరిన్ ప్రయోగాలు ఏమవుతాయి? పోలీసులకు ఈ విషయం తెలుస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న బ్రీడర్ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.